ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు కోరింది కోరినట్టు జరిపించే ఒక మంచి ఒకే ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మాట చెప్పుకున్న ఒక 9 సార్లు చెప్పుకుంటే చాలు, మీరు ఏ కోరికైతే కోరి ఈ యొక్క మాట చెప్పుకున్నారో తప్పకుండా ఆ కోరిక తప్పకుండా జరిగే తీరుతుందండి. అంత పవర్ఫుల్ వర్డ్ అన్నమాట. ఇక ఆ వర్డ్ ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ యొక్క మాట అనేది పూర్తిగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి. కాబట్టి ఈ యొక్క మాటని మనం చెప్పుకోవాలంటే ఎలాంటి రూల్స్ అనేది పాటించాల్సిన అవసరం లేదు. అంటే నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చా, లేదా పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా, ఎంటో ముట్టు తీటి ఇలాంటప్పుడే ఏదైనా సరే చేయొచ్చా, రావుకాలం యమగండంలో చెప్పుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ అనేవి ఏమీ అవసరం లేదండి. ఎందువల్లంటే అలాంటి నియమాలు ఏమీ లేకుండా ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక 9 సార్లు, ఒక రోజులో ఒక 9 సార్లు అనేది ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి. తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. కాబట్టి ఈ మాటను చెప్పుకోవడానికి పూర్తిగా మీరు చేయవలసింది ఏంటి అంటే, ఒక నమ్మకం. తప్పకుండా మాకు జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని మంచిగా పెంచుకొని తర్వాత చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఒక తమాషాగా ఒక ఆడుతూ పాడుతూ అనేది చెప్పుకొని చూడండి. ఏముందులే ఒకసారి చెప్పుకొని చూద్దామని కూడా చెప్పుకొని చూడండి. తప్పకుండా మీకు ప్రయోజనం అనేది మీకే తెలుస్తుంది. ఇక ఆ మాట చెప్పుకోవటానికి రాత్రే చెప్పుకోవాలా, పగలే చెప్పుకోవాలా, పొద్దున్నే నిద్రలేయంగానే చెప్పుకోవాలా, ఇలా ఏం లేదండి. మీకు ఎప్పుడు అనిపిస్తుందో, ఎప్పుడు టైం దొరుకుతుందో, లేదా ఒక పని జరగలేదు, ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు, ఆ సమయంలో కూడా మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీ యొక్క సమయం దొరికినప్పుడు, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు, మీకు చెప్పుకోవాలనుకున్నప్పుడు అలా ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు అన్నమాట. కనీసం ఒక 9 సార్లు అనేది ప్రతిరోజు చెప్పుకున్నప్పుడు మీకు మంచి ప్రయోజనం ఉంటుందండి. ఇక ఈ యొక్క ప్రయోజనం పొందటానికి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి తప్పకుండా ఇది మీ లోతు మనసులో నాటుకుపోయినప్పుడు అది తప్పకుండా జరిగే తీరుతుందండి. ఇప్పుడు చెప్పబోయే ఒక మాట ఒక అదృష్టం కలిసి వచ్చే ఒక మాట అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అదృష్ట దేవత పేరు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఆ మాట ఏంటి అంటే, సచైల్ 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 సచైల్. ఈ ఒక్క మాట అండి. ఈ సచైల్ అనే పేరు అనేది ఒక అదృష్ట దేవత పేరని కూడా చెప్తారు. అంటే నీటికి సంబంధించిన ఒక దేవత పేరని కూడా చెప్పబడుతుందండి. కాబట్టి నీరు అంటే మనకు ఏది కోరితే అది మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఏది అడిగితే తిరిగి వస్తుంది, తిరిగి ఇచ్చే ఒక శక్తివంతమైనది నీరు అని చెప్పి మనకు తెలుసు కదా. అదేవిధంగా ఈ నీటికి సంబంధించిన ఈ సచైల్ అనే ఒక దేవత పేరుని మనం ప్రతిరోజు కూడా ఒక 9 సార్లు అనేది, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి, 9 సార్లు అనేది చెప్పుకొని చూడండి. మీ జీవితంలో ఎంత అద్భుతమైన మార్పు అనేది ఉంటుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. ఎందువల్లంటే కొన్ని వర్డ్స్కి మనకు తెలియని కొన్ని చాలా ఉంటాయండి. వాటిని మనం తెలిసి ఒక నమ్మకంగా యూజ్ చేసినప్పుడు తగిన ఫలితం ఖచ్చితంగా మనకు ఉంటుంది. కాబట్టి ఈ సచైల్ అనే ఒక అదృష్ట దేవత పేరు మీరు ఒక 9 సార్లు అనేది ప్రతిరోజు కూడా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. మీ లైఫ్లో మీరు అసలు అనుకోని మార్పులు, అనుకోని అదృష్టం మీకు కలిసి రావటం మీరే గమనిస్తారు. అప్పుడు తర్వాత మీకే చెప్పుకోవాలనే ఒక ఆలోచన అనేది కూడా వస్తుందన్నమాట. ఈ సులభమైన ఒకే ఒక వర్డ్ అనేది మీరు చెప్పుకొని మంచి ప్రయోజనం పొందాలి. ఇది డబ్బు కోసమైనా, లేదా ఏదైనా కోరిక మీకు తీరని కోరుకుంటుంది కదా, ఆ కోరిక బేస్ చేసుకొనైనా ఏదైనా సరే మీరు అనుకొని తర్వాత చెప్పడం ప్రారంభించండి. అతి త్వరలోనే మీకు 9 రోజులకు కూడా మీ కోరిక నెరవేరిపోవచ్చు. అంత పవర్ఫుల్ వర్డ్ చెప్పి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మరి కొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.